ప్రస్తుతం ముదురుతున్న ఏదైతే ఇది ఉందో ఇష్యూ అయితే ఉందో ఇదంతా కూడా కొన్ని నెలల క్రితం మొదలవడం జరిగింది. యాక్టర్ శివాజీ ఒక సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో సినిమాలకు ప్రీలీజ్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు అండ్ ఏదైనా ప్రమోషన్లకు వచ్చేటప్పుడు మీ దుస్తులు కాస్త మంచి వేసుకోండి, నిండుగా కప్పుకొని రండి. అలా మామూలుగా మా షూటింగ్ టైంలో వేసుకునే బట్టలు వేసుకొని బయటకు వస్తే జనాల మధ్య కొంచెం గందరగోళం ఏర్పడుతుంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఆయన అనుకూడని మాటలు కూడా అనడం జరిగిన తర్వాత వాటిని క్షమాపణలు చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత శివాజీ అన్న మాటల్ని పట్టుకొని అనసూయ ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా తను మాట్లాడడం అండ్ అదేవిధంగా పోస్టులు పెట్టడం చేస్తూ వచ్చారు. సో ఈ వార్త కాస్త ముదురుతూ కాస్త చిలిగి చెడకి వచ్చినట్టుగా ఆమె రోజుకి ముదిరిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున శివాజీకి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు దక్కడం జరిగింది. అనసూయపై అయితే పూర్తిగా యాంటీ అవడం జరిగింది, ఆమెకి వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే అనసూయ ప్రతిసారి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటాను, నా వ్యక్తిగత ఇష్టం ఇది, ఆడవారికి నచ్చిన దుస్తులు మేము వేసుకుంటాం, ఆపడానికి మీకేం హక్కు ఉందంటూ కూడా ప్రతిసారి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆమె మాటలు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ వచ్చారు. అటు అనసూయ మాటలు కానీ ఇటు చిన్మయ మాటలు కానీ ప్రతి ఒక్కరు కూడా జనాలు ఖండిస్తూ వచ్చారు. కానీ శివాజీకి పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. అండ్ దాంతోపాటు ఈ వివాదంలో పాటు మాట్లాడుతూ కొన్ని మహిళా సంఘాలు అనసూయ చేస్తున్న మాటలకి వ్యతిరేకంగా ఎవరైతే మాకు నచ్చిన బట్టలు వేసుకుంటామంటూ ఏవైతే అనసూయ వ్యాఖ్యలు చేసిందో ఆ మాటల్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేత సంధ్య రెడ్డి కూడా ఉమెన్ తరపు నుంచి అందరికీ మహిళా సంఘాల తరపు నుంచి మాట్లాడడం జరిగింది. నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటే నీ వ్యక్తిగతం, అది మీ ఇంట్లో నువ్వు ఏమైనా వేసుకో, కానీ బయట వ్యక్తులు కూడా నువ్వు అలా పోర్ట్రేట్ చేయకూడదు, నువ్వు బయట వ్యక్తులు కూడా మీకు నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి అంటూ ఇలా ప్రలోభ పెట్టొద్దు. ఇది ప్రతి మంది సామాజికం అందరు తిరిగే భారతదేశంలో అందరికి తగ్గట్టుగా ఉండాలి, అందరూ ఎలాంటి సంప్రదాయం ఉందో అలాంటివి పాటించాలి, కానీ నీకు నచ్చినట్టుగా ఎవరికి నచ్చిన వాళ్ళు ఉండండి అంటే ఇష్టారాజ్యంగా మారిపోతుంది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కాస్త కొన్ని షోలలో ఆమె మాట్లాడడం జరిగింది, డిబేట్స్లో ఆమె మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అనసూయ అండ్ కొంతమందితో ఆమె కలిసి ఈ మీడియా షోల వల్ల అండ్ సంధ్యారెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆమె చేసిన వ్యాఖ్యలు మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల నా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, నాకు పరువు నష్టం కలుగుతూ ఉంది, పదే ఆమె అనే మాటల వల్ల నాకు బయట నుంచి చాలామంది నన్ను వేరే మాటలు అంటారు, నాకు పరువు నష్టం కలుగుతూ ఉందంటూ ఏకంగా ఆమె ఇటు జర్నలిస్టులు కావచ్చు, మీడియా ఛానళ్ళు, ఇటు సంధ్యారెడ్డి అండ్ కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలా మొత్తం మీద కలిపి 73 మంది మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కొంతమంది మనుషుల్ని కూడా పెట్టుకొని హైర్ చేసుకొని ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరి మీద యాక్షన్ తీసుకోండి సార్, వీరందరూ కూడా నాకు పరువు నష్టం కలిగిస్తున్నారంటూ కూడా అనసూయ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇటు సంధ్యారెడ్డి గారు కూడా ఆమె ఏమీ తప్పు మాట్లాడలేదు, నేను ఆమె వేసుకున్న వస్త్రాలు ఆమె ఏదైతే మాట్లాడిందో దాన్ని మాత్రం ఖండించినట్టు కూడా సంధ్యారెడ్డి గారు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మాకు నచ్చిన వస్త్రాలు మేము వేసుకుంటాం, మాకు కామన్ సెన్స్ ఉంది, మేము వేసుకోవాలో మాకు తెలుసు అంటూ కొన్ని మహిళా సంఘాలు మాట్లాడడం జరిగింది. అటు అనసూయకు మద్దతుగా చాలా మంది మహిళలు మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు సంధ్యారెడ్డి గారు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి, వాటి కట్టుబడి ఉండాలి, ఇష్టానుసారంగా మనం వేసుకునే బట్టలు మార్చుకుంటూ పోద్దంటూ ఆ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఇవి పరుషంగా అనిపిస్తూ ఉన్నాయి, అర్థం కాకుండా ఉంది, వారందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు సంధ్యారెడ్డి మాటలు అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు దీనిపై రియాక్ట్ అయ్యి తిరిగి వారిపై కేసు పెట్టే అవకాశం ఉందనే నేపథ్యంలో కొంచెం చర్చనీయాంశంగా నడిచింది. ఎందుకంటే ఆమె కూడా తిరిగి వారిపై కూడా కేసు పెడతానంటూ కూడా ఒక ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారో ముందు తెలియబోతుంది. ఎందుకంటే ఇటు సంధ్యారెడ్డి కావచ్చు, ఏవైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అనసూయని అండ్ అలాగే చిన్మయని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే స్త్రీ అనేది నిండుగా కప్పుకుంటేనే బాగుంటుంది, మీ వేరే లొకేషన్ తగ్గట్టు మీరు వేసుకోండి తప్పులేదు, కానీ ఒక బయట ప్రాంగణంలో బయట 100 మంది జనాలు తిరిగే ఏరియాలో శివాజీ చెప్పినట్టుగా కొన్ని మీరు అవుట్డోర్కి వచ్చినప్పుడు ఆ షూట్స్కి వచ్చినప్పుడే మద్దతుగా రండి అంటూ కేవలం ఆ ఏరియా వాటికి ఆ ప్రీలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఇంకేదైనా అవుట్డోర్ షూట్స్ కావచ్చు, కొన్ని బయట ప్రాంగణం మీ ప్రమోషన్స్కి వచ్చిన ఆ ప్రాంతాల్లోనే మీరు కాస్త పద్ధతిగా వేసుకోమంటూ చెప్పారు. కానీ రోజంతా కూడా మీకు నచ్చినట్టుగా రోజంతా చీరలు కట్టుకొని ఉండమంటూ కూడా శివాజీ చెప్పలేదు. ఇదే మాటను మహిళా సంఘాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ ఇటు అనసూయ కావచ్చు, చిన్మయ కావచ్చు, ప్రతిసారి కూడా మహిళలకు నచ్చింది వాళ్ళు వేసుకుంటే మా హక్కు మాకుంది, మమ్మల్ని మీరు ఎలా కట్టడి చేస్తారు, మమ్మల్ని ఇలాగే జీవించండి అంటూ కూడా ఎలా అణిగి తొక్కుతారంటూ కూడా ఆమె పదే మాట్లాడుకుంటూ వస్తాను. మరి రానున్న రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది అనేది పోలీసులు దానిపై ముందుకు వెళ్ళబోతోంది. ఎఫ్ఐఆర్ పై 73 మందిపై కేసు ఫైల్ అయిపోయింది. మరి ఈ విచారణ మీరు పిలుస్తారా? ఇటు రెండు వర్గాల మాట వినిపిస్తున్నాయి. ఇటు వస్త్రాలు నిండుగా కప్పుకోండి అండ్ మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిన వారిపై కేసు వేస్తారా, లేకపోతే మా ఇష్టం, మాకు నచ్చినట్టు బట్టలు మేము వేసుకుంటాం, ఆపడానికి మీరెవరు, మాకు అధికారం ఉంది అంటూ చెప్పిన వారిపై యాక్షన్ తీసుకుంటారా, వారికి మద్దతు ఇస్తారా? ఇలా ఇప్పుడు పోలీసులు ఏ వైపు ఉండి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు అని
పెద్ద సస్పెన్షన్ నెలకొనింది. రెండు వర్గాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటు శివాజీ కావచ్చు అండ్ అలాగే సంధ్యారెడ్డి కావచ్చు, ఇటు ఇతర మహిళా సంఘాలమై, ఇటు మీడియా జర్నలిస్టులు వీరిపై యాక్షన్ కనుక తీసుకుంటే ఇటు వీరికి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. మీరు అయితే వారికి నచ్చిన బట్టలు వేసుకుంటాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం అన్న వారిపై సపోర్ట్ చేసినట్టు అవుతుంది. లేకపోతే అటు సపోర్ట్ చేస్తే ఇటు మారిపోతుంది. సో రెండు వర్గాలుగా వినిపిస్తున్న మాటలు పోలీసులు ఎటు న్యాయం చేయబోతా ఉన్నారు, మరి రెండు వర్గాలకు ఎటు క్వశ్చనింగ్ చేయబోతా ఉన్నారు, మరి పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఏంటో ఈ రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కళ్యాణ్, అయితే పవన్, సంధ్యారెడ్డి కూడా కేసు పెట్టే అవకాశం ఉందా? తను కూడా డిఫెమేషన్ కేసు, తను కూడా పరువు నష్టం దావా కేసు వేసే అవకాశం ఏముందా? ఇటు తన గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నారు, ఇటు అనసూయ, అలాగే ఇటు సింగర్ చిన్మయ్ కావచ్చు, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు యాంకర్ ఝాన్సీ, వీళ్ళందరూ కూడా ఇటు తనకు సంబంధించిన ఒక లెటర్ ఏదైతే తన పిసిసి చీఫ్కి రాసిందో ఆ లెటర్ గురించి మాట్లాడుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు, రీట్వీట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయమను ఉద్దేశించే ఈ చర్చ ముందుకు కొనసాగింది ఇప్పటిదాకా. సో తను కూడా కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, డెఫినెట్గా సంధ్యారెడ్డి గారు తిరిగి కేసు పెట్టే అవకాశం ముమ్మరంగా కనపడుతూ ఉంది. రానున్న ఈ 2-3 రోజుల్లో ఆమె తిరిగి నేను కంప్లైంట్ చేస్తాను, ఎందుకంటే మంచి కోసం పోరాడుతూ ఉన్నాను, అందరూ కూడా పద్ధతిగా ఉండాలంటూ మాట్లాడిన మాటలు తప్ప నేను ఎవరిని కావాలని ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. ఎందుకంటే ప్రతిసారి ఆ డిబేట్లలో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను కేవలం ఆమె చేసే వ్యాఖ్యలను బట్టే మాట్లాడినట్టు కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే వస్త్రాలు కప్పుకోండి అని చెప్పిన టాపిక్ వచ్చింది, మాటలు వచ్చిన ప్రతిసారి కూడా ఆమె మళ్ళీ నెక్స్ట్ డే ఆ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ కూడా ఆమె బీచ్లలో దిగిన ఫోటోలు కావచ్చు, అటు బయట దిగిన ఫోటోలు కానీ మళ్ళీ కావాలని రీపోస్ట్ చేస్తూ కొన్ని క్యాప్షన్స్ మెన్షన్ చేస్తూ ఆమె పెట్టుకుంటూ వచ్చింది. అంటే ఒక పక్క మాట్లాడుకున్నా కూడా సైలెంట్గా ఇంకో కౌంటర్ ఇస్తున్నట్టుగా, మీరు ఎన్నిసార్లు మీరు మా వస్త్రాల గురించి మాట్లాడితే అన్నిసార్లు నేను ఇలాంటి ఫోటోలో పెడతాను, ఇలాగే ముందుకెళ్తానంటూ కూడా ఆమె మాట్లాడుకుంటూ ఆమె కౌంటర్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో ఒకసారి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం, 3సారి కూడా ఆమె అనసూయ అలా చేయడం బట్టి నేను సంధ్యారెడ్డిగా నేను ఇలాగే మాట్లాడానంటూ కూడా ఆమె సంధ్యారెడ్డి గారు మాట్లాడుకుంటూ రావడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఈ 2-3 రోజుల్లో తిరిగి నేను వీరి కేసు కంపల్సరీ పెడతాను, ఎందుకంటే నాపై పరువు నష్టం దావా ఎందుకు వేస్తారు, నేనేం తప్పు చేశాను, జరిగిన విషయాన్ని నేను ఖండించాను, నా మీద కేసు పెట్టే అర్హత వరకు లేదు అంటూ కూడా ఆమె మాట్లాడుకుంటూ వస్తుంది. ఒకవేళ ఈమెపై సంధ్యారెడ్డి గారిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే తిరిగి అనసూయపై అండ్ అలాగే చిన్మయ్యపై వీరందరూ ఎవరైతే కేసు పెట్టారో వారిపై కూడా నేను తిరిగి కేసు పెడతాను, ఎందుకంటే నా పేరు కూడా ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు, నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి నేను నా వంతు పోరాటంగా మహిళా సంఘాల తరపున అందరూ స్త్రీ రక్షణ కోసం నేను పోరాడతారు కాబట్టి నేను కూడా తిరిగి వేస్తానంటూ కూడా ఆమె ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కళ్యాణ్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అనసూయ అయితే ఈ ఇష్యూలో 73 మంది పైన కేసులు పెట్టింది, ఇటు అసభ్యకర వార్తలు, డిబేట్లు, అలాగే తన పరువుకి భంగం కలిగించారు అంటూ ఇటు డిఫెమేషన్ కేసు సైబరాబాద్ పోలీసులకి ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 73 మంది మీద కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో జర్నలిస్టులు ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే మీడియా సంస్థలు, వీటన్నిటిపైన ఆమె కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు అనసూయ కేసు ఫైల్ చేయడం సరైందేనా? సంధ్యారెడ్డి కూడా కేసు ఫైల్ చేయాలా? సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలపై, అలాగే ఇటు అనసూయ మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు మాతో పంచుకోవచ్చు. కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ఆర్టీవీ పెట్టిన సర్వేలో కూడా మీ సపోర్ట్ ఎవరికి అని అంటే ఇటు సంధ్యారెడ్డికి అనూహ్యంగా 90% పెడుతున్నారు సపోర్ట్, అలాగే ఇటు అనసూయకి 10% సపోర్ట్ చేస్తున్నారు. ఇటు తను పీసీసీ చీఫ్కి, సంధ్యారెడ్డి పీసీసీ చీఫ్కి రాసిన లేఖలో కూడా ఇదే పాయింట్ని ఆమె వ్యక్తపరిచారు. 92% మంది వ్యక్తులు, 92% జనాభా తనిచ్చిన స్టేట్మెంట్కి మద్దతు తెలిపారు అంటూ తను కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. 8 మందికి మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయి కావచ్చు, సో దానికి గాను నేను అపాలజీ చేస్తున్నాను అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఆర్టీవీ పెట్టిన సర్వేలో కూడా ప్రస్తుతానికి దాదాపు 90% మంది సంధ్యారెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు అనసూయ లైవ్లోకి ఎందుకు రావట్లేదు, రావచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆవిడ రిలీజ్ చేసిన వీడియో మనం చూడొచ్చు, చాలా ఇమోషనల్ అయింది. నేను చాలా స్ట్రాంగ్ అంటూ చెప్పుకొచ్చేది. గతంలో మనం చూసాం ఇటు అనసూయ చాలా స్ట్రాంగ్గా, చాలా బోల్డ్గా మాట్లాడిన మనిషి సడన్గా ఒక్కసారే ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నేను భయపడుతున్నాను, నేను ప్రెస్ మీట్కి, ప్రెస్ క్లబ్కి రాలేకపోతున్నాను, అందుకే కారణం అంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే మౌనం అంగీకారం కాదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సైలెన్స్ ఈజ్ నాట్ కన్సెంట్. 2 సంవత్సరాలు నేను అసలు ఏ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు,
నా ఫ్యామిలీ కూడా ఏ ఇష్యూలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక 2 years నేను ఎవరి కర్మ వాళ్ళది అంటూ వదిలేశాను అంటూ కూడా అనసూయ స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూసాం. నాకు అసలు 2 సంవత్సరాల నుంచి ఎవరి గురించి నేను పట్టించుకోలేదు. కానీ ఇటు శివాజీ ఎవరో ఒక ఆయన అన్నారు, ఎవరో ఒక ఆయన చేసిన కామెంట్స్ని దానిపై ఎవరో చేసిన కామెంట్స్పై నేను మాట్లాడడం, దాన్ని ఇంత రచ్చ చేయడం, ఇంత రభస చేయడం, నాకు థ్రెటన్స్, ఇటు నన్ను చంపేస్తానంటూ నా కుటుంబ సభ్యులని నన్ను లైంగికంగా వేధిస్తున్నారు, లైంగికంగా పోస్టులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు. మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? ఇటు 73 మంది పైన తను కేసు అయితే పెట్టింది, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సంధ్యారెడ్డి కూడా కేసు పెట్టాలా? సంధ్యారెడ్డి గారు కేసు పెడుతుందంటే అది సెకండరీ, వేరే విషయము. కానీ ఇప్పుడు అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకు తన యొక్క నేమ్ అనేది అది ఇష్యూ చేస్తున్నారు కాబట్టి అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. కానీ సంధ్యారెడ్డి గారు రియాక్ట్ అయింది ఏంటంటే సమాజంలో మీరు ఇలా ఉండకూడదని రియాక్ట్ అయ్యారు. ఈ 2 డిఫరెంట్ పార్ట్స్. కానీ ఈమె అనసూయ గారు అనే ఆమె తను వల్గర్గా కనపడుతుంది కాబట్టి సమాజంలో వేరే విధంగా అట్రాక్ట్ అవుతుంది. యాజ్ పర్ బాయ్ గా నేను చెప్తున్నాను. తన యాటిట్యూడ్, తన డ్రెస్సింగ్ సెన్స్, డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని చూస్తే తమన ఎవడైనా సరే వేరే వేలో ఆలోచిస్తారు. ఇప్పుడు సంధ్యారెడ్డి గారిని